యువకులకు తెలియజేయనది ఏమనగా మన నస్రులాబాద్లో ఇన్సిడెంట్ జరిగింది. అది ఏమనగా తను మీకు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఇప్పిస్తామని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టు మీకు ఇప్పిస్తామండి, ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అవుతే మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. ఆ యువతి 3 ఇంటర్వ్యూలకు అటెండ్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూలో అమ్మాయి బాగా ఎక్సలెంట్గా మీరు ఇంటర్వ్యూ చేశారని చెప్పారు. సెకండ్ ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేశారని చెప్పారు. థర్డ్ ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి మనీ అడగలేదు. 3 ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ లెటర్ క్రియేట్ చేసి పంపి మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందండి, ఈ జాబ్లో జాయిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, కొంత అమౌంట్ కట్టాలని చెప్పారు. ఫస్ట్ స్టేజ్లో ఆ అమ్మాయి దగ్గర నుండి 1750 రూపీస్ డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత స్టేజ్లో మీకు అపాయింట్మెంట్ ఎక్కడ జరిగిందంటే ముంబైలో ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి మీరు జాబ్ చేయాలంటే దానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పారు. అమ్మాయి జాబ్ వచ్చిందన్న ఆనందంలో దానికి వాళ్ళు అడిగిన 10,000 కట్టింది. తర్వాత మీరు జాబు మీకంటే ఎక్కువ వేరే వాళ్ళు జాబుకు మనీ కడుతున్నారు, సో మీరు 30,000 కట్టాలి అని అమ్మాయికి చెప్పేసరికి అమ్మాయి 30,000 కట్టింది. కానీ 30,100 రూపీస్ కట్టిన తర్వాత అమ్మాయికి జాబ్ రాలేదు. తర్వాత కూడా అమ్మాయి ఇంకా జాబ్ మీకు కన్ఫర్మ్ కాలేదు, మీరు జాబ్ కన్ఫర్మ్ కావాలంటే ఇంకో 1 lakh వరకు డబ్బు కట్టాలని చెప్పారు. అమ్మాయి అప్పుడు నాకు జాబ్ కాదు, నేను సైబర్ నేరాలకు నేను మోసపోయినాను అని గుర్తించి నస్రులాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సో మనం ఎప్పుడైనా సరే జాబ్ కోసం మనీ కడితేనే జాబ్ వస్తుంది అనేది మోసం. సో ఎలాంటి డబ్బులు మన టాలెంట్ పైన మాత్రమే మనకు జాబ్స్ ఇస్తారు. మనీ కడితే జాబ్ వస్తుందంటే అది మీరు మోసపోతున్నారని గుర్తించాలి. ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎవరి చేతిలో మీరు మోసపోకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.